యువ నటులు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చైనా పీస్ యూనిక్ స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్తో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హ్యూమర్ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా భగభగ అనే పవర్ఫుల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. కార్తీక్ అద్భుతమైన ట్యూన్ అందించగా, కాలభైరవ తన పవర్ఫుల్ వాయిస్తో ఈ పాటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇక రెహమాన్ రాసిన లిరిక్స్ ప్రతి భారతీయుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ రఘుతూ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం ఫిబ్రవరి చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఒక విభిన్నమైన స్పై థ్రిల్లర్ను చూడాలనుకునే వారికి చైనా పీస్ మంచి చాయిస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను నిరాశపరిచిన, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తో మాస్ ఆడియన్స్ని ఫిదా చేసింది. అయితే ఆ సక్సెస్ను నిధి అగర్వాల్ కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్తో చేసిన హీరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నిధి అగర్వాల్ కెరీర్లో హరిహర వీరమల్లు మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి ఒక యువరాణి పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్లో నిధి ఒక కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్తో సినిమాపై వచ్చిన హైప్, క్రేజ్ చూసి ఈ సినిమా తనకు తప్పకుండా సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆశించిన నిధి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో నిరాశకు లోనైంది. ఇప్పుడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. కానీ తమిళంలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. జయం రవితో చేసిన చిత్రాల తర్వాత అక్కడ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఏదేమైనా వరుస ఫ్లాప్స్ నిధి అగర్వాల్కు కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. మరి నిధి నెక్స్ట్ ఏ సినిమా చేస్తుందో, ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి. రామ్ తన 18 ఏళ్ల కెరీర్లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళ్తున్న కెరీర్ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జెటిక్ హీరో కెరీర్లో హిట్స్ అంటే దేవదాస్, రెడీ, కందిరీగా, ఇస్మార్ట్ శంకర్ వంటి 4-5 హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్సాఫీస్ వద్ద లెక్క తప్పిన వరుస ఫ్లాపుల రికార్డును క్రియేట్ చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్తో కంబ్యాక్ ఇస్తాడనుకుంటే డిజాస్టర్ అయింది. సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ను 41 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా ఇంతే. బాక్సాఫీస్ వద్ద జాతకం ఏమాత్రం మారలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత క్యూట్ బాయ్ రామ్ కాస్త రఫ్ లుక్లోకి వెళ్ళిపోయాడు. రెడ్, స్కంద, డబుల్ ఇస్మార్ట్లోనూ ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని ఆంధ్ర కింగ్ తాలూకాతో లవర్ బాయ్ లుక్లోకి వచ్చాడు. లుక్ చేంజ్ చేసిన ఫేట్ మాత్రం మారలేదు. నెక్స్ట్ మూవీతో అయినా బలమైన కథతో వచ్చి హిట్ కొడతాడేమో చూడాలి మరి.
మ్యాడ్, మ్యాచ్స్క్వే చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ సోబన్ మొదటిసారి తను సోలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న చిత్రం రాకాస. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా రాకాస గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. యుగ యుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య, ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు. ఈ కథలో ఆ వీరుడు నేనే అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ ఈ గ్లింప్స్ సాగింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా అది కామెడీ టర్న్ తీసుకోవడంతో ముగిసింది. ఈ గ్లింప్స్లో సంగీత్ సోబన్ తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. ఈ చిత్రానికి ప్రధాన బలం కామెడీ అని తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చెప్తోంది. కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్ను, కొత్తదనాన్ని చూపించేలా మేకర్స్ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంగీత్ సోబన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువెల్ల ప్రధాన పాత్రల్లో మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన హోల్సమ్ ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ CHVSN బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేషన్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా యాంథమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రకాష్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్ కు ప్రాణం పోసింది. బాబా సేగల్ వాయిస్ యూత్ ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. అరవింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను, మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయటంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ పాట యూత్ తో పాటు ప్రతి వర్గం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది. ఈ చిత్రానికి రవికుమార్ DOP, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.